కవిత శీర్షిక విశ్వకవి. దేవేంద్రనాథ్ శారదాదేవిల మానస పుత్రుడిగా, ఆముదం దీపాల ముందు చదివిన చిన్నవాడిగా, ప్రకృతి సౌందర్యాలను ఆరాధించిన తిండిగిరిగా, సామాన్యమైన దుస్తులనే ధరిస్తూ నిరాడంబరంగా, ప్రపంచ రహస్యాలన్నీ తెలుసుకోవాలనే తత్వవేత్తగా, మృణాలిని సతిగా పొందిన ధన్యజీవిగా, సకల విద్యలను అవపోసన పట్టిన విద్యావేత్తగా, భగ్న హృదయం అనే కావ్య రచనతో రవీంద్రుడిగా, గీతాంజలి ప్రేమ భావాలతో కవిగా, విశ్వకవిగా, ఆసియా ఖండాన మొదటి నోబెల్ బహుమతి గ్రహీతగా, విశ్వ భారతి విశ్వవిద్యాలయ స్థాపనతో శాంతి నికేతనుడిగా, గురుకుల విద్యను ప్రోత్సహించిన గురువుగా, గురు బ్రహ్మగా, గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమని చాటిన మహోన్నత వ్యక్తిగా, నాటకాల రచనలలో వేటిగా, అగ్రశ్రేణి ఠాగూర్గా, చిత్ర కళాకారుడిగా, గాన గంధర్వునిగా, సంగీత సామ్రాట్టుగా, జనగణమన జాతీయ గీతంతో భారతదేశ భక్తునిగా, ఆరాధించే దేవుడు నీ ఎదుట లేడు, నేలను దున్నే రైతుల గుండెల్లో, రాళ్లను కలిగించే శ్రామికుల రక్తంలో పరమాత్ముడున్నాడన్న సాహితీవేత్తగా, మానవుడెక్కడ సగర్వంగా తలెత్తుకొని తిరుగుతాడో, విజ్ఞానం ఎక్కడ స్వేచ్ఛగా రాణించగలుగుతుందో, ప్రపంచం ఎక్కడ ఇరుకు సందుల మధ్య మరగిపోదో, విరామం ఎక్కడ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో, విశాల వీధులపై ఎక్కడ మనసు సంతోషంగా పయనిస్తుందో, అటువంటి స్వేచ్ఛ స్వర్గాన నా దేశం మేల్కొనాలన్న వీర కవిగా, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుగా, అమరమూర్తిగా, జనం మెచ్చిన మహర్షిగా, కవీంద్రుడిగా, విశ్వకవిగా, సూర్య చంద్రుడు ఉన్నంత కాలం మానవతావేత్తగా, రవీంద్రుడిగా, ఠాగూర్గా నిలిచిన నీకు వందనం, అభివందనం. ధన్యవాదాలండి. ఈ ఠాగూర్ స్తుతి కార్యం లాగా సాగింది ఇది. అదేవిధంగా గీతాంజలిలోని పదాలను స్పృశిస్తూ కావ్యాన్ని చెప్పారు.